తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓకే. అంటే ఎప్పుడైనా వాస్ హి షై పర్సన్ ఆర్ లైక్ బాగా కోపం ఎక్కువ వచ్చేస్తుంది అలాంటి పర్సనా? లేదంటే లేదు, he was a very very sweet person. He was never shy. Ante he was quite extroverted. Whoever he used to meet, he used to talk very nicely, and chala bold personality kuda. ఓకే. And I used to say, ఎప్పుడైనా if he walks into a room, you can't forget his face. Yeah. Ante ఆ presence Yeah. carry చేస్తారు mama, and he was never a shy person. And, Okay. yeah. So as you said, he was very bold and not at all a shy person. You know the news కదా అప్పట్లో ఇలా జరిగిందని. అసలు బిలీవ్ చేయగలిగారా? ఐ మీన్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఒకసారి రీకాల్ చేసుకుంటే కూడా అమ్మా ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అలాంటి థాట్ ఏమైనా వస్తుందా మీకు? I think everyone fights their own battles, and obviously I do miss my mama quite a lot, but I wouldn't like to comment further on that. But that day obviously was quite difficult. I had an exam the next day. Oh. And I remember ever చెప్పలేదు నాకు that ఇది అయిందని. We just went to Hyderabad, and they just said mama కొంచెం ఒంట్లో బాగాలేదు, he wants to see you అని. వెళ్దాం అక్కడ హైదరాబాద్కి వెళ్దాం. ఐ గాట్ ఎక్సైటెడ్. నా అన్ని ఫ్రెండ్స్ అంతా కాల్ చేసి చెప్పాను దట్ నేను నా మామని చూస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ఇండియా అని చెప్పి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఎయిర్పోర్ట్లో అమ్మ నాన్న చెప్పారు ఇలా అయిందని. సో అవును, ఇట్ వాజ్. How old are you by then? I was around 13 years old. Yeah. Okay. So అప్పట్లో కొంచెం it was hard to digest. I didn't understand the concept as well, and అంటే like I understood, but it wasn't sitting right with my head. ఇంకా digest అవ్వలేదు కొంచెంసేపు. And it was he is a great actor. ఇప్పటికీ ఈ రోజుకి ఉదయ్ కిరణ్ గారి మూవీస్ అంటే రేపటి సినిమా చూస్తారు కదా మీరు థియేటర్లో ఎంత మంది వస్తారని. పీపుల్ యూస్ టు లవ్ హిమ్ లైక్ లాట్. అంటే ఆయన సినిమాలు అంటే ప్రేమ కథా చిత్రాలు, లవ్ స్టోరీస్ అంటే అప్పట్లో ఆయన మాత్రమే సూపర్ స్టార్ లాగా. ఆయన కోసం చాలా మంది సినిమాలు ఆపుకుని మరి ఆయన సినిమాలకి డేట్స్ ఇచ్చిన డేస్ ఉండేవంట. మనకు కూడా ఛాన్స్ రాలేదు ఎప్పుడు చూడడానికి అట్లా, కానీ బట్ వింటున్న కొద్దీ అబ్బా మంచి యాక్టర్ కదా. వీ మిస్ హిమ్ ఎ లాట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ రైట్ నౌ. సో యాజ్ ఏ నీస్ మామ కదా మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? అంటే ఎవ్రీ వన్ ఈస్ రికాలింగ్ ఉదయ్ కిరణ్ గారు, ఎస్పెషల్లీ అబౌట్ రీ రిలీజ్ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్. సో ఎలా అనిపిస్తుంది అందరు ఇలా మాట్లాడడం చూస్తుంటే? అసలు ఇప్పుడు ఆల్రెడీ 11 years అయిపోయింది since mama has gone away, and it's so nice to still see so many people so in love with him, and అంత గుర్తు చేసుకుని ఇంకా ఆ క్రేజ్ తో ఈ మూవీకి దే వెయిటింగ్ టు వాచ్. అండ్ చాలా it feels very nice, it feels very heartwarming, because it doesn't feel like only my family is like missing mama. It feels like everyone is like wanting to see him on the screens again. And especially నువ్వు నేను కూడా రిలీజ్ అయింది. This is the second movie, and నాకు ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ బికాస్ నేను రీలివ్ చేస్తున్నాను ఆల్ ద థియేటర్ డేస్ అని. బట్ ఇట్ ఫీల్స్ వెరీ నైస్. ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది, అండ్ ఇట్ ఫీల్స్ వెరీ ఇంక్లూడెడ్. So it feels nice. Yeah. So రేపు రిలీజ్ ఉంది కాబట్టి are you excited? Like how much excited are you? Really excited. అంటే ఇది డిసెంబర్లో తెలిసింది నాకు దట్ రిలీజ్ అవుతుందని. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. 14th February అని క్యాలెండర్లో కూడా మార్క్ చేసుకుని పెట్టాను. సో ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. ఏ థియేటర్కి వెళ్తున్నారు చెప్తే మీ ఫ్యాన్స్, ఐ మీన్ ఉదయ్ కిరణ్ గారి ఫ్యాన్స్ మీట్ అవ్వచ్చు కదా. we're going to Sudarshan 35mm అండి. ఓకే. సో yes please come to Sudarshan 35mm. Yeah. To audience about the movie, I think it's a timeless movie in terms of mama being a lover boy as well. So please go to your nearest theaters and watch my mama's lover boy era once again. Yeah. Thank you so much. Thank you. Yeah.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.